అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ జర్నలిస్ట్ రేఖ. రైట్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి అని చెప్పేసి అందులో 3 ఉంటే ఫ్రీ బస్సు పథకం అమలు చేసుకుంటూ పోయింది. ఆ ఫ్రీ బస్సు పథకం ద్వారా దాదాపు ఆటో డ్రైవర్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు, దాదాపు 20 లక్షల కుటుంబాలు ఆటోల మీద బతుకుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరూ ఉపాధి కోల్పోవడం జరిగింది. అసలు రోడ్డు మీదకి ఆటో తీసుకొని వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ గ్యాసు కనీసం పెట్రోల్ కూడా పైసలు వస్తలేవు, ఎక్కుతలేరు. మహిళలందరూ ఆటోలల్లో ఎక్కడం లేదు, అంతకుముందు మంచిగా ఎక్కేది, ఇప్పుడు అసలు ఉపాధి లేకుండా అయిపోయింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లందరూ. దానిలో భాగంగా రేపు ఆటో బంధు కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. ఇది మనం చూసినట్లయితే ఆటో డ్రైవర్లకు ఆ హామీలు ఈ హామీలు అని చెప్పేసి అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలను ప్రకటించారు. వచ్చిన తర్వాత కూడా ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టేటప్పుడు కూడా ఆటో డ్రైవర్లకు మేము అండగా నిలుస్తామని చెప్పేసి కొంతమంది మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడు జరిగింది. కానీ ఇప్పుడు అసలు వాస్తవ పరిస్థితులు చూసుకుంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే 50 మంది దాకా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. దాదాపు మిర్రర్ టీవీ ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నదంటే ఆటో డ్రైవర్లను మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆటో డ్రైవర్ల కోసం స్పెషల్ స్టోరీ చేసే క్రమంలో కొంతమంది ఆటో డ్రైవర్ అన్నలతో మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మ. ఏం పేరు అన్న? నరసింహ అన్న పేరు. ఏ ఊరు మీది? మాది ఆమన్గల్ అమ్మ. ఎన్నేళ్ళు అన్న బండి నడప? నేను 15 సంవత్సరాలు అవుతుంది. 15 ఏళ్ళు అవుతుంది. ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు కూతురు అమ్మ. ఇద్దరు కూతురు. స్కూల్కి పోతారా? పోతారు. సరిపోతున్నాయా పైసలు? ఆటో పైసలు సరిపోతలేవమ్మా. మా ఆటోకి రోడ్డుకి వస్తే చాలా ఘోరం పరిస్థితి వస్తుంది. ఫ్రీ బస్సులు పెట్టుకోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆటోలు నడుస్తున్నాయి. మాకు ఏంటంటే అవి మా సిటీ ఆటోలకు తక్కువ కానీ డిస్ట్రిక్ట్ ఆటోలు ఎక్కువ అయిపోయినాయి. మాకు ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్సు బైకులు ఇట్లా ఓలా ఊపర్ కొట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మాకు ఏంటంటే ఏదో అది ఏది రోడ్డు మీదకి వస్తే రోజుకు 1000 రూపాయలు సంపాదించుకోవాలని పరిస్థితి లేదు మాకు. నేను రోజుకు ఒక 1000 రూపాయలు వస్తే అందులో గ్యాస్ ఏం తీయాలి, ఇంట్లో ఏం తీయాలి, చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. మాకు అప్పుడు వస్తుండే మేడం, అప్పుడు 1500 1800 చేస్తుంటేవి. ఫ్రీ బస్సు పెట్టుకోవడం వల్ల 1000 రూపాయలు చేస్తున్నాం. ఆ 1000 రూపాయలు ఇక్కడ మాకు మా ఫ్యామిలీ పోషించుకొని సరిపోతలేవు. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఆ ఫ్రీ బస్సు పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా అది బంద్ చేస్తే బాగుంటుంది. ఏంటంటే ఆ ఓలా బైకులు ఓలా ఊపర్ కూడా బంద్ చేయాలి మేడం. ఇంకా ఏం మేడం, మాకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. అసలు ఏది లేదు, ఇప్పటిదాకా మాకు ఏది లేదు. ఇంకా ఏంటంటే ఇక మేము ఎవరితో అసలు మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు మేడం. ఏంటంటే ఇక మా వాదన మేము పడుతున్నాం. ఇంకా గెలిచినంత చెప్పేమో అంత మంచి చేస్తా ఉంటాం. ఇప్పుడు ఏది అసలు మా గురించి పట్టించుకోవటం లేదు మేడం. మా పరిస్థితి అయితే మా ఆటో డ్రైవర్ పరిస్థితి చాలా ఘోరం అంటే ఘోరం ఉంది మేడం. బతకనిక మా ఫ్యామిలీ పోషించుకోక కష్టం అంటే ఉంది. రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది మేడం. మేము ఇంకా ఏంటంటే మాకు వేయాలి మేడం, ప్రతి ఒక్కరికి చేస్తున్నాం. మా ఆటో డ్రైవర్కి అయితే మాకు ఆటో డ్రైవర్ గురించి పట్టించుకునేటోళ్ళు లేరు. ఆ ఓలా ఊపర్ నడిపిస్తే 10 రూపాయలు 12 రూపాయలు కట్టిస్తారు మేడం. మేము అంతా ఇప్పుడు అది ఎక్కడ మాకు సరిపోతలేదు. కొద్దిగా అది పెంచితే బాగుంటుంది. ఒక 20 రూపాయలు చేస్తే బాగుంటుంది మేడం. ఎక్కువ కూడా నాకు అవసరం లేదు. ఒక 20 రూపాయలు చేస్తే ఎందుకంటే మాకు గాడికి మంచి అయిపోతుంది అది. ఎందుకంటే ఇక దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఆ ఓలా సొంతం అంటే నెలకు 12,000 కట్టాలి మేడం. నేను ఈఎంఐ కట్టాలి, ఇల్లు కిరాయి కట్టాలి, ఈఎంఐ కట్టాలి. అంతా మాకు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది మేడం. రావు మేడం, రావు మేడం. ఎంతో రాత్రి వరకు కష్టపడుతున్నాం. రోడ్ల మీద వండుకొని అంత ఫ్యామిలీ పెట్టి రోడ్ల మీద వండుకొని ఎంత ఘోరం పరిస్థితి అవుతుంది మాకు. ఏంటంటే మా గురించి కొద్దిగా పట్టించుకుంటాం ఉంటుంది. ఇంట్లో మేడం వెళ్ళక గొడవలు మాకు ఇట్లా ఏంది దాన్ని ఇంట్లో రోడ్డు మీదకి వస్తారు. అంత పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం. మా గురించి పట్టించుకుంటే ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది. మా ఆటో డ్రైవర్ గురించి ఎవరు పట్టించుకుంటారు మేడం? పట్టించుకుంటారు. మామూలు కాంగ్రెస్ చేస్తే మంచిగా చేస్తారు, అంతా చేస్తారు అనుకోరు. కానీ అసలుకే మేము రోడ్డు మీదకి వస్తున్నాం మేడం. ఏదంటే కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది మేడం. మాకు ఏంది చెప్పు, ఆ ఓలా ఊపర్ నడితేనే వెళ్తలేదు. ఫ్రీ బస్సులు అయినప్పుడు సందేహం అసలు మాకు ఏంది దందలు అనేది లేదు మేడం. అన్నీ ఫ్రీ బస్సులు ఎక్కుతారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా 1,00,000 రూపాయలు ఉన్న కూడా ఫ్రీ బస్సులు వస్తారు. దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు మేడం. ఇప్పుడు ఏంటంటే అవి బంద్ చేస్తే బాగుంటుంది. మాకు ఒక ఓలా ఊపర్ కొద్దిగా పెంచితే బాగుంటుంది మేడం. అది దానివల్ల మాకు ఏం బతకలేక కష్టం ఉంది మేడం మాకు. कैसा है भैया आपको? ऑटो चल रहा नहीं चल रहा? चल रहा, बहुत मेहनत करना पड़ रहा, डबल मेहनत करना पड़ रहा। सुबह 6 बजे से शाम में 10 बजे तक करे तो कारोबार हो रहा, उतनी मेहनत नहीं हो रही। अब पहले अच्छा कर लेते थे, अब नहीं हो रहा कारोबार, कुछ भी नहीं हो रहा। बहुत मुश्किल से करना पड़ रहा, किराया भी नहीं निकल रहा गाड़ी का,
गाड़ी का किराया नहीं कर रहा तो घर का खर्चा नहीं कर रहा, घर का खर्चा निकला तो गाड़ी का किराया नहीं कर रहा, उसलिए डबल टाइम मेहनत करना पड़ रहा। प्रजापालन अच्छा है रेवंत रेड्डी गवर्नमेंट। रेवंत रेड्डी अजब से तो कुछ भी नहीं है, पूरा चीते है कारोबार। अभी क्या अच्छा है बोल के क्या बोलेंगे, रहा तो अच्छा, कुछ भी अच्छा हुआ तो अच्छा है बोलेंगे, कुछ है ही नहीं रेवंत रेड्डी। 6 गारंटीज आए हैं आपको? कुछ भी नहीं है, कुछ नहीं आया। गैस फ्री बोले गैस फ्री नहीं आया, राशन कार्ड बनाते बोले राशन कार्ड नहीं बना, कुछ भी नहीं बना अब तक। आपको 12,000 देते ना 1 साल में? कुछ भी नहीं देते, कुछ भी नहीं आया। अभी तो 7-8 महीने हो गए, कुछ भी नहीं आया अभी तक। तो आपका डिमांड क्या क्या है? डिमांड्स कुछ भी नहीं है, डिमांड्स क्या है, रेवंत रेड्डी अच्छे काम करो बस। हाँ। ऐसे तो को घर तोड़ दे रहे, वो तोड़ दे रहे, ये कर दे रहे। अभी करते, देख अच्छा काम करते। क्या है कि देखो अब कांग्रेस आगे, अभी तो कुछ भी नहीं करे। 1 साल हो गए। 1 साल 10-11 महीने हो गए। हाँ, अब आगे फ्यूचर में क्या करती है कि रोड पे लाती है कि ऊपर उठाती है। हाँ, thank you। गवर्नमेंट अच्छा गवर्नमेंट है ना, सेलिब्रेशन तो बोल दिया ना रेवंत रेड्डी। बोला अभी तक करा क्या ये बोलो आप। वो 2 व्हीलर्स वाले रैबिटो मार रहे, ऑटो को कोई हाथ बता रहा नहीं, एक लेडीज भी बैठ के चल जा रहे, लेडीज सेवा वो सेवा बोल रहे, लेडीज बाइक पे जा रहे ना, दूसरे क्या है क्या नहीं, कुछ ही नहीं, खाली काम निकाल रही पब्लिक। फ्री बस रखो ना तुम्हारे को। फ्री बस रहना ही नहीं, फायदा क्या है फ्री बस से, खाली लेडीज को फायदा है। उससे अच्छा 5,000 रुपये दे दो महीना महीना लेडीज को, कुछ भी इनकम दे दो, ड्यूटी दे दो, ड्यूटी दे दो, कुछ भी नौकरी तो भी दिला दो लेडीज को, अच्छा है बहुत। ये क्या फ्री बस बोल रहे, खाली यहाँ ये बस में उतर रहे, वो बस में बैठ रहे, वो बस में उतर रहे, ये बस में बैठ रहे, लटकते हुए जा रहे। ऑटो वाला 2 बिठाया तो फोटो खींच रहे, बस में देखो ऐसा लटक लटक के जा रहे, पकड़ पकड़ के जा रहे, गिर रहे मर रहे, कोई देखने वाला ही नहीं है। क्यों, वो तो गवर्नमेंट की बस है। वो ऑटो वाले को बैठने दो, देखो 2 जने फोटो खींच लेता, पुलिस वाला पकड़ा तो 2,000 3,000 भी చలన తల్తే। ఇది ఎట్లుంది? లే మేడం మొత్తం లాస్, బస్ ఫ్రీ చేసిండు, ఆటో నడుస్తేలే, ఏం నడుస్తేలే, ఎట్లా చంపాలి, ఏం డబ్బులు వస్తేలే, ఏం వస్తేలే, మొత్తం గంట నిలబడి బస్సులో వెళ్తుండ్రు, ఎట్లా చేయాలి మేము? రేవంత్ అన్న నేను డబ్బులు ఇస్తాడా, నేను ఏమి ఇవ్వలే, మాకి ఇయ్యలే? ఏమి ఇవ్వలే। ఏమిత్తా అన్నాడు అప్పుడు? बंडी 12,500 पैसे देते बोले मैडम, कुछ भी नहीं दिए, क्या भी नहीं, खाली ऑटो में क्या है लॉस है, कुछ चल रहा नहीं कर रहा नहीं, 1-1 घंटा 2-2 घंटे पब्लिक ठहर के बसों में भर के जा रही। अब क्या करेंगे हम? कैसा है रेवंत रेड्डी गवर्नमेंट? गवर्नमेंट तो लॉस है मैडम, क्या है ऑटो वालों को क्या है परेशान कर दिए, रोड पे ला दिए, ना ऑटो चल रहा ना कुछ चल रहा, घंटे घंटे 2-2 घंटे 3-3 घंटे पब्लिक लेडीज फ्री है बोल के ठहर के जा रही, क्या करेंगे हम? एक लेडीज के वास्ते 10 जनों का घर नहीं चल रहा, सुने। एक जने के वास्ते एक ऑटो वाला। ऑटो देखो रोड पे पड़े हुए कितने गाड़ियां हैं, यहाँ से देख सकते हैं आप देख के बोलिए, सुने ना। क्या डिमांड करते सरकार? जो है ये ऑनलाइन बंद कराओ मैडम, ये बस फ्री जो है खत्म कराओ, तो हमारा भी कारोबार होता, हमारा को भी घर है, सब है, हम भी होता मैडम। कुछ भी नहीं है, ये सब लॉस है कैसा है मैडम। घर पे सिचुएशंस कैसा है? क्या मैडम, एक जने कमाना तो 5 जने खाना, अब गाड़ी नहीं चल रहा तो क्या करेंगे? अब 1-1 घंटा 2-2 घंटे सवारी को 150 करके लेके जाना पड़ता है यहाँ से, बस में बैठते हैं, उतर जाते हैं, बस आते की। बस आते की उतर जाते ऑटो में, तो क्या करना हम बोलो। आपका नाम क्या है? मेरा नाम सलमान है। ऑटो चल रहा नहीं चल रहा? क्या वो बसा निकले जब से फ्री के ऑटो चल रहा ही नहीं, किराया आंग पे चल जा रहे। अब ज़्यादा चलाना मैंने आ रहा, खाली बिठा ले राम आता इधर के, जो 1,000 रुपये करने वाले 500-600 रुपये कर रहे, उल्टा किराया आंग पे आ जा रहे ऑटो के हम लोग। ఆటో కిరాయి తెచ్చుకున్నట్టు? हाँ, किराए से चलाते पूरा ऑटो यहाँ पे। उसके पहले उससे पहले था कारोबार अच्छा था, हाँ, अब फ्री बस निकालने की तरफ से परेशानी हो गई हम लोगों को भी, ना पैसे बच रहे भी नहीं, उल्टा जेबक के देना पड़ रहा किराया गाड़ी को डाल के। कैसा है रेवंत रेड्डी पालना? उनका तो क्या है कि, लेकिन हम लोग का तो वाटेला होगा ना पूरा। आपका कैसा है? अब आप आटा वाला? हाँ, ऑटो नहीं चल रहा हम लोगों का, पूरे बस में जा रहे हैं। पहले बोले तो बस फ्री नहीं था, थोड़ा बहुत चल जाता था, अब वो भी नहीं चल रहा, पूरे को खत्म हो गया वो भी। पूरा लेडीज ऑटो में? पूरा लेडीज ऑटो में बैठते, अब बस आते कि उतर के भाग जाते, 10 मिनट बैठे तो बहुत हो गया। अब दिन भर में 1,000-1,500 करने का 500-700-800 रुपये हो रहे। पहले कितना आते? पहले करते थे 1,000-1,500-2,000 रुपये करते थे, अब वो भी ना हो रहे, बहुत होगा 800 रुपये 700 रुपये तेज कर रहे हैं। और उससे पेट्रोल और गैस कितना चलता है? गैस पे चलता गाड़ी, हाँ, एक दिन में कैसा कितना डालते बोले? एक दिन में इसमें लगता है 400-500 रुपये का गैस लगता है। अब 150 रुपये का 100-200 रुपये का गैस लग रहा है अब।
कारोबार ही खत्म हो गया ना बना जब से एक सब हजार भी नहीं आई नया हो रहा वो भी पूरा नया हो दिन रहा में। पूरे दिन में ఏం పేరేనా నీ పేరు? మల్లేష్ మల్లేషా? ఎట్లా నడుస్తుంది ఆటో? లే మేడం కారబార్ లేదు, మొత్తం డల్లుగా ఉంది. డల్లుగా ఉందా? ఎప్పటి నుంచి డల్లుగా ఉన్నది? ఈ ఫ్రీ బస్ అయినప్పటి నుంచి మేడం. రోజు ఎంత పడతలు పడుతుంది? అప్పుడు ఎంత పడేది, ఇప్పుడు ఎట్లా పడుతుంది? అప్పుడు అంటే 1000 రూపాయలు చేస్తాం, ఇప్పుడు అంటే ఒక 500 అవుతుంది మేడం. 500 వస్తే మీరు ఏం పోస్తుండ్రు అందులో? పెట్రోల్, డీజిల్కే పోతుంది. డీజిల్కే పోతాయి. మరి ఇంట్లో పరిస్థితి ఏంది? ఇంట్లో పరిస్థితి మరి ఘోరంగా ఉంది మేడం. ఎందరు పిల్లలు? పిల్లల ఫీజు కట్టాలి, 2 ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు స్కూల్కి పోతారా? పోతారు వాళ్ళ మేడం. బడి ఫీజులు వెళ్తున్నాయా? వెళ్తలే మేడం, అన్న అప్పులే అవుతున్నాయి. అప్పులు అవుతున్నాయా? అప్పులు ఇస్తుండ్రా మీకు? ఎవరు ఇస్తారు మేడం? మనకు ఎవరు ఉట్టనిస్తలేదు. అదే మరి అప్పులు ఆడికెళ్ళి పుడుతున్నాయి అని నేను అడుగుతున్నా. ఏం లేదు ఇక్కడ మేడం, కిరాయా సొంతమా ఇల్లు? కొంచెం సొంతం మేడం. సొంతం ఉన్నదా? సొంతం గ్యాస్ వస్తుందా 500కు? లే మేడం. ఇంకా గ్యారంటీలు అమలైనాయా మీకెళ్ళి? ఏకీవా ఏది? ఒకటే అయింది అది ఫ్రీ బస్సు. ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్సు వల్ల మీకు ఇబ్బంది. ఇబ్బంది మేడం. ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? ఏం చెప్తావు? ఏం చెప్పాలి మేడం, మొత్తం పరిస్థితి ఆగం అయిపోయింది మాది. ఏమనుకుంటారు కాంగ్రెస్ పాలన గురించి? ఈసారి ఇప్పుడు అన్ని గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి 1 తారీఖు నుంచి విజయోత్సవాలు చేస్తుందట. విజయోత్సవాలు, సంబురాలు, సభలు, సమావేశాలు పెట్టి అందరితో సపోర్ట్లు కొట్టిపించుకుంటుందట. మరి మీరు కొడతారా సపోర్ట్లు? ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? మాకైతే మొత్తం కారబార్ డల్ అయిపోయింది. మేము దేంట్లో ఏం లేదు మేడం, ఉన్న మొత్తం ఆగం బతికే ఉంది మాది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మీకు ఏడాదికి 12,000 ఇస్తామని అన్నారు కదా, అప్పుడు ఇవి ఇస్తుర్రా? మాకైతే ఏమి ఇస్తలే మేడం. మాది డీజిల్ బండ్ల పేరు మీద కాలేదు, ఏం కాలేదు. ఆడ పేర్ల మీద ఉన్న వాళ్ళకే ఇస్తా అంటుంది. అది మేడం. మీరు సొంత మాట ఆటో సొంతం మేడం. ఈఎంఐ కొనుక్కున్నారేమో? ఈఎంఐ మేడం. ఈఎంఐ కూడా వెళ్తలేదా? వెళ్తలే మేడం, ఈఎంఐ మరీ కష్టం అయిపోతుంది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలి మేడం, ఇక అంటే మీ డిమాండ్స్ ఏంది? మీరు ఏమనుకుంటున్నారు? ఇక బస్సులు ఫ్రీ పెట్టినందుకు మాకు మొత్తం లాసే ఉంది. ఏం చేయాలో అర్థం అవుతలేదు. పరిస్థితి ఆగం అయిపోయింది మాదైతే. ఎటు పోయినా వాళ్ళు ఎక్కలేరు, కారబారు బేకార్ అయిపోయింది. రైట్, ఇది పరిస్థితి. దాదాపు 6 గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలా కానీ హామీలు ఇచ్చిండ్రు అని అందరికెరికే, ప్రజాకర్షణ పథకాలు పెట్టినని అందరికెరికే. నిన్నగాక మొన్న చూసినాం మహారాష్ట్ర ఎన్నికలలో కూడా గ్యారంటీలను నమ్ముకుంటే ఆగమైతే అని చెప్పేసి కొద్దో గొప్ప గ్యారంటీలు ప్రకటించినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినంత పనిచేసిండ్రు. ఏదైతే కర్ణాటకలో ఫ్రీ బస్సు మొదలైంది, కర్ణాటక తర్వాత తెలంగాణలో, తెలంగాణ తర్వాత ఆంధ్రాలో ఇచ్చిండ్రు, ఆంధ్రాల తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మేము ఫ్రీ బస్సు పథకం అమలు చేద్దామని అనుకున్నాము. ఆల్రెడీ మీరు కర్ణాటకలో ఎత్తేద్దామని అనుకుంటారు ఏంది అని చెప్పేసి జాతీయ అధ్యక్షులు కొంతమంది మాట్లాడిన పరిస్థితులు కూడా చూసినాం. దాదాపు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమైంది. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఆర్టీసీ డ్రైవర్లను, ఆర్టీసీ బస్సులు నడిపేటోళ్ళను కదిలించినా కూడా గదే పరిస్థితి. ఏంటంటే 8 గంటలు డ్యూటీ చేసి డే బై డే చేసుకునేటోళ్ళము ఇప్పుడు 16 గంటలు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా ప్రెషర్ పెరుగుతోంది. ఎక్కువగా ప్యాసింజర్లను ఎక్కించుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇది, అటు బస్సు నడిపే అందుల పరిస్థితి అది. ఎవరిని కదిలించినా ఇదే పరిస్థితి చూస్తూ ఉన్నాం. సంవత్సరం పాలనలో విజయోత్సవాలు చేయాలి, విజయోత్సవాలు చేసుకుంటా ముంగడికి పోవాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ మమ్మల్ని నేర్పించుకుంటా, ప్రజలు నేర్పించుకుంటా విజయోత్సవాలు చేసుడేందో మనకు తెలియదు. మొత్తం మీద మమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏడిపిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏ ఆటో డ్రైవర్ నన్ను అడిగినా కూడా ఈ 5-6 ఆటో డ్రైవర్లు కాదు, ఏ ఆటో డ్రైవర్ను కదిలించిన అదే పరిస్థితి. కొంతమంది బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు, కొంతమంది అయితే బయటకు వచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయని వాళ్ళు చాలా మంది. ఈ మాట్లాడిన వాళ్ళు కొద్దిమందే చారాన వంతే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆటో నడుపుకునే జీవితాలల్లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు పెట్టినరో ఫ్రీ బస్సు తెలియదు, మా పొట్ట కొడుతూ ఉన్నారు. దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఎవరిని కదిలించినా ఇట్లాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. దాదాపు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఆ సంవత్సరం కాదు, నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ సర్కారు ఆటో డ్రైవర్ల గురించి పట్టించుకున్న పాపాన పోతలేదు. ఎవరిని కదిలించినా గదే బాధ. ఇప్పటికైనా దాదాపు 50 మంది ఆటో డ్రైవర్లు బలవన్మరణానికి పాల్పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అనవసరంగా వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేసి జీవి తీసుకున్నారు. కనీసం ఆటో డ్రైవర్ల పక్షాన నిలబడి ఆటో డ్రైవర్లకు ఈ కాంగ్రెస్ సర్కార్ న్యాయం చేస్తుందని మా మిర్రర్ టీవీ తరపున కోరుకుంటున్నాం. ఇది ఆటో డ్రైవర్ల స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం మిర్రర్ టీవీ.